నమస్కారం. వెల్కమ్ టు జిఎంకే టీవీ. ప్రేక్షకులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. వ్యాస మహర్షి రచించిన భాగవతంలో కాశీ తరువాత రెండో కాశీగా పేరుగాంచిన క్షేత్రం సంగమేశ్వరం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ముద్దూతి గ్రామంలో ఈ క్షేత్రం ఉంది. ఉత్తర దిశ నుండి శారదా నది, దక్షిణ దిశ నుండి పెద్దేరు, బొడ్డేరు, త్రాచేరు, సెలయేరులతో 5 పాయలుగా కలిసి పంచవతీ తీర్థంగా పేరుగాంచింది. ద్వాపరయుగంలో బలరామ చక్రవర్తి ద్వారా ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. పిప్పల్ల మహర్షిచే స్వయంభూ శివలింగం ప్రతిష్ఠించి పవిత్ర శారదా నదీ సంగమంలో నెలకొల్పబడిందే ఈ సంగమేశ్వర ఆలయం. స్వామి మరియు ఆలయానికి సంబంధించిన మరింత సమాచారం జిఎంకే టీవీ అందిస్తుంది. కార్తీక మాసం 4వ సోమవారాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. అలాగే అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం ముర్దుర్తి గ్రామంలో సంగమేశ్వర స్వామి ఆలయం దగ్గర మనం ఉన్నాం. ఈ సంగమేశ్వర స్వామి ఆలయం చాలా విశిష్టతమైనది. ఈ సంగమేశ్వర ఆలయం స్వయంభూగా ఇక్కడ ప్రతిష్ఠించబడినది. ఈ సంగమేశ్వర స్వామి ఆలయం ఒక పక్క శారదా నది, ఒక పక్క ఈ సంగమేశ్వర స్వామి ఆలయం మనం చూడొచ్చు విజువల్స్లో. భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని 4వ సోమవారాన్ని పురస్కరించుకొని దీపాలు అవి వెలిగిస్తూ కూడా పెద్ద పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అట్లాగే స్వామివారి కళ్యాణం కూడా 10 గంటల సమయంలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది స్వామివారి కళ్యాణం కూడా. అలాగే పెద్ద ఎత్తున అన్న సమారాధన కూడా కార్యక్రమం కూడా జరుగుతుంది. మనం ఇంకా విజువల్స్లో చూడొచ్చు. నదీ ప్రవాహం దగ్గరికి కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు నదీ ప్రవాహం ఏ విధంగా ఉంది, అసలు ఈ ప్రవాహం దగ్గర శారదా నదిలో స్నానం ఎలాగ ఆచరిస్తున్నారు, ఏ విధంగా ఆచరిస్తున్నారు అన్నది కూడా జిఎంకే టీవీ మీకు ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. సంగమేశ్వర స్వామి ప్రధాన అర్చకులు సాయి గారు మన దగ్గర ఉన్నారు. అసలు ఈ శివాలయానికి సంబంధించి, స్వయంభూ శివాలయానికి సంబంధించి విశిష్టత ఏంటి, అసలు ఈ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అసలు ఈ స్వయంభూ శివలింగం సంగమేశ్వర స్వామి ఆలయం, ఒక పక్క శారదా నది, ఒక పక్క శివాలయం, ఏంటి అసలు ఈ విశిష్టత ఏంటి? ఓం నమ శివాయ. మన భారతదేశము వేదభూమి, పుణ్యభూమి, అట్లాగే తీర్థక్షేత్రాలకి నిలయము. అటువంటి తీర్థక్షేత్రాలలో తలమానికము శ్రీ సంగమేశ్వర క్షేత్రము. అట్లాగే ఇక్కడ కాశీ తరహా క్షేత్ర విశిష్టత కలిగి, అంటే పశ్చిమముఖంగా మన శివలింగము, సద్యోజాత శివలింగము, కాశీ తరహా క్షేత్రం లాంటి విశిష్టత కలిగిన శివక్షేత్రము. అట్లాగే ఈ నల్కొండ మీద స్వయంభూ పశ్చిమముఖంగా కలిగి, దక్షిణ శ్మశాన వాటికి కలిగిన శివక్షేత్రము. ఉత్తరంలో సంగమం ఉంది. బొడ్డేరు, తాచేరు, పెద్దేరు, సెలయేరు, శంకుమానగడ్డ 5 ఏర్లు వచ్చి 3 పాయలుగా సంగమం అవుతుంటాయి. కాబట్టి
ఆ సంగమ స్థానంలో శారదామాత స్థానం వాడింది కాబట్టి శారదా నది త్రివేణి సంగం విశిష్ట కలిగిన శివక్షేత్రము. అట్లాగే గాన్గాపురంలో పంచవటి తీర్థం ఉంది. దత్తాత్రేయుడు ఇప్పటికీ అదృశ్య రూపంలో ఆ క్షేత్రంలో మామూలుగా తిరుగుతూ అక్కడ అందరి కోరికలు తీరుస్తుంటారు. నిజమైన భక్తుల్ని ఎంతో మామూలుగా అనుగ్రహిస్తుంటారు. అటువంటి మామూలుగా క్షేత్రం ఇది కూడా. మామూలుగా ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏమంటే దేవి భాగవతంలో ధర్మంగద జీవిత చరిత్రలో ధర్మంగద రాజు శాపగ్రస్తుడై సర్పంగా మారింటే సర్పశాప విమోచన నిమిత్తం త్రైలోక సుందరి అన్ని పుణ్య నదుల్లో స్నానం చేస్తూ ఆ సర్పంతో ఇక్కడికి వచ్చి స్నానం చేయగానే సర్పం మనిషిగా మాటకు సహకరించిన సంగమం. అటువంటి సంగమ విశిష్ట కలిగిన శివక్షేత్రము. ఇది స్వయంభూ నల్లకొండ మీద పశ్చిమముఖంగా కలిగింది. అట్లాగే ఎదుర్కొండ పిప్పల మహర్షి పిప్పల మహర్షి ద్వారా పూజింపబడిన శివలింగం. పిప్పల మహర్షిని దర్శనం చేసుకునేదానికి బలరాం చక్రవర్తి ద్వాపర యుగంలో వచ్చి ఆ పిప్పల మహర్షిని దర్శనం చేసుకొని అతనిచే పూజింపబడిన శివలింగాన్ని ఇక్కడ దర్శనం చేసుకొని ఆ పిప్పలాది మహర్షి ద్వారా మనకి తెలియపరిచిన ఇది పురాణము. అంటే పిప్పలాది మహర్షి ద్వారా ఈ క్షేత్ర విశిష్ట కనుక్కొని ఇక్కడ అప్పట్లో దేవాలయం కట్టబడింది. అక్కడి నుంచే ప్రమాణంగా 1912 ఇసాక్ గజెట్లో కూడా బలరాం చక్రవర్తి వచ్చినట్టు ఇక్కడ మామూలుగా ఇసాక్ గజెట్లో కూడా ఉంది. అట్లాగే ఇక్కడ చారిత్రాత్మక ఆధారాలు కూడా ఉన్నాయి. అట్లాగే ఎదుర్కొండ మీద పిప్పలాది మహర్షి మామూలుగా ఏంటంటే ఆ కొండ మీద ఉండి స్వామివారిని సేవించుకున్నట్టు కూడా అక్కడ ఏమంటే చిన్న చిన్న ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే అతని ఋషులకి యోగులకి శరీరంతో సంబంధం లేదు. వాళ్ళు అదృశ్య రూపంలో వచ్చి వివిధ రూపాలతో వచ్చి స్వామివారిని దర్శించుకొని మామూలు సేవించుకుని వెళ్తుంటారు. 5143 సంవత్సరాల చరిత్ర కలిగిన శివక్షేత్రం ఇది. ఎందువల్లంటే బలరాం చక్రవర్తి వచ్చి ఈ స్వామిని దర్శనం చేసుకున్నప్పట్లో గుడి కట్టి మామూలుగా వెళ్ళిన తర్వాత 18 సంవత్సరాలకి మన ద్వాపరయుగము అంటే అంతిమం అయిపోయింది. అక్కడి నుంచి కలియుగం ప్రారంభమైంది. కలియుగం క్రీస్తు పూర్వం 3101, ద్వాపరయుగం అంతిమంలో 18 సంవత్సరాలు, 3119, 2025 5143 సంవత్సరాలు స్వయంభూ కలిగిన శివక్షేత్రము. అట్లాగే ఏంటంటే భోగాపురం కొండ, జారుకొండ అంటే 3 కొండల నడుమ మామూలుగా ఏంటంటే పశ్చిమముఖం కలిగి కాశీధర క్షేత్ర విశిష్ట కలిగి త్రివేణి సంఘం విశిష్ట కలిగి పంచవటి తీర్థ విశిష్ట కలిగి ధర్మంగదుడు శాపగ్రస్తుడైన సర్పాన్ని మనిషిగా మాటకు సహకరించిన సంగమం కాబట్టి అంటే సంగమ క్షేత్రం కాబట్టి చాలా బాగా జరిగిందండి. సంగమేశ్వరి గుడి అండి, శారదా నది సంగమేశ్వరి గుడి చాలా బాగా దర్శనం జరిగిందండి. మాది ఎల్లకోట, మా అమ్మది భోగాపురం, లక్వరపాటి నుండి వచ్చాం మేము. భోగాపురం అమ్మది ఇక్కడ గుడికి వచ్చాం. చాలా వేల జనాలు వచ్చారు. చాలా బాగా జరిగిందండి. ప్రతి సంవత్సరం వచ్చాం, కిందటి వారం కూడా వచ్చాం. రైట్, మొత్తానికి చూసుకుంటే సుమారు 5000 సంవత్సరాల క్రితం స్థాపించబడిన సంగమేశ్వర స్వామి ఆలయం గురించి ప్రధాన అర్చకులు సాయి గారు పూర్తిగా జిఎంకే టీవీకి అయితే వివరించారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. అనకాపల్లి జిల్లా నుంచి వీడియో జర్నలిస్ట్ చందుతో షణ్ముఖ, జిఎంకే టీవీ.